విశాఖ సాగర్ తీరం ఎన్నో అందాలకు నెలవు. నగర పరిధిలోనే ఉన్న మొత్తం 30 కిలోమీటర్ల పైన తీరంలో ఎన్నో అందాలు దాగి ఉన్నాయి. వాటిని ప్రకృతి ప్రేమికులు ఒకలా, పర్యావరణ ప్రేమికులు ఒకలా, సాధారణ పర్యాటకులు ఒకలా ఆస్వాదిస్తుంటారు. అలాగే సముద్రాన్ని శోధించి సముద్ర లోతుల్లో అందాలని ఆస్వాదించేవారు కూడా ఉంటారు. వారే స్కూబా డైవర్లు. అలాంటి స్కూబా డైవర్లు విశాఖ రుషికొండ సాగర్ తీరం ఫేమస్. చాలామందికి ఈ విషయం తెలియదు. ఇక్కడ సముద్రంలో సముద్ర జీవనాన్ని, మెరైన్ లైఫ్ను బాగా పరిశీలించి వాటిలో కొత్తవి ఆవిష్కరించే ప్రయత్నాలు స్కూబా డైవర్లు చేస్తుంటారు. సముద్రంలోని అందాలను చూసి వాటిని తమ కెమెరాలు బంధించిన విదేశీ వనితకు సంబంధించిన వార్త ఇది. ఆమె విశాఖలో 2 రోజుల పాటు పర్యటించారు. ఈ 2 రోజులు విశాఖలోనే ఉన్నారు. స్కూబా డైవర్లతో ఆమె ప్రత్యేకించి సముద్ర గర్భంలో 40 అడుగుల లోతున అద్భుతమైన విన్యాసాలు చేశారు. యోగాసనాలు వేశారు. అలాగే సముద్రంలో చాలా వరకు అద్భుతాలని ఆమె కెమెరాలో బంధించారు. విశాఖ సాగర్ తీరం, అందులోనూ రుషికొండ సాగర్ తీరం స్కూబా డైవింగ్కి చాలా అనుకూలమని ఆమె అన్నారు. చాలా యోగాసనాలు వేశారు. 50కి పైగా ఫోటోలు, వీడియోలు తీసి ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. తూర్పు కోస్తాలోని ఈ సముద్ర లోతుల్లో అద్భుతమైన ప్రదేశాలు అనేక ఉన్నాయని జెసికా మన్నా అన్నారు. కేవలం 40 అడుగుల స్కూబా డైవ్ చేస్తేనే అందాలను చూడవచ్చని, విశాఖవాసులు అదృష్టవంతులని ఆమె చెప్పుకొచ్చారు. స్కూబా డైవింగ్ చేస్తే ఇలాంటి అందాలని ఎన్నో చూసే వీలుంటుందని, కాబట్టి స్కూబా డైవింగ్ వైపు అందరూ ఆసక్తి చూపించాలని ఆమె కోరారు. కాగా ఇటీవలే స్కూబాలో అద్భుతమైన టాలెంట్ వనితగా అక్కడి ఇంగ్లీష్ మీడియాలో జెసికా పేరుకెక్కారు. ఈ సందర్భంగా ఆమె విశాఖ స్కూబాను ప్రపంచ సముద్ర పటంలో ఉంచే ప్రదేశంగా అభివర్ణించారు.